Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. ఇంట్లో ఆడవారు నిద్రలేచిన తర్వాత కిచెన్లోకి వచ్చి ఫస్ట్ అనుకునేది ఇవాళ ఏం వండాలి అని. ఆ ఏం వండాలి వెనక చాలా అర్థం ఉంటుంది. 90% మనము ఇంట్లో పిల్లలకి ఇష్టమైంది వండుతాము, లేదా హస్బెండ్కి ఇష్టమైందైనా వండుతాము. ఒక్కొక్కసారి అందరం తినేది చేస్తూ ఉంటాము. మనకి మాత్రము ఆ 10% ప్రిఫరెన్స్ అనేది డేలో ఒకసారి ఎప్పుడో ఇచ్చుకుంటాము. ఇది కామన్గా ప్రతి ఒక్క హౌస్ హోల్డ్లో జరిగేది. అలా నేను ఆలోచించుకుంటూ నేను కిచెన్లోకి వచ్చేసరికి మా హస్బెండ్ అను సిద్ధు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. మా హస్బెండ్ ఏమో మిల్క్ బాయిల్ చేస్తూ ఉన్నారు. సిద్ధు కూడా నాకన్నా ముందు లేచాడు కాబట్టి వాళ్ళిద్దరేమో కబుర్లు చెప్పేసుకుంటా ఉన్నారు. ఇదిగోండి మా హస్బెండ్ పూజ కూడా కంప్లీట్ అయింది. డేని పాజిటివిటీతో స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని అరుణాచల శివ పాటతోటి మొదలు పెడుతూ ఉంటాను. ఆ పాట అంటే నాకు చాలా ఇష్టము. మన సబ్స్క్రైబర్స్కి కూడా బోల్డంతమందికి ఇష్టము. లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఇవాళ బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ, సాంబార్ అండ్ చట్నీ. ఈ సాంబార్ని టిఫిన్ సాంబార్ అని పిలుస్తారు. చాలా సింపుల్గా చేసుకుంటాము. రెసిపీ కూడా చూపిస్తాను. ఫ్రీజ్ చేసిన కొబ్బరి ముక్కలు అయిపోయాయి. సో ఇప్పుడు కొబ్బరికాయ కొడతాను. కొబ్బరికాయ ఈజీగా పగలాలి అంటే ఒక టిప్ షేర్ చేస్తా. ఇది మా తోటికోడలు చెప్పింది. కళ్ళు అని అంటారు కదా, ఇలా టిప్స్లో 3 బ్లాక్ డాట్స్ లాగా ఉంటాయి. ఆ బ్లాక్ డాట్స్ ట్రయాంగిల్ షేప్లో ప్లేస్ చేసి ఉంటాయి. సో కింద 2 క్లోజ్గా ఉండే బ్లాక్ డాట్స్ ఉంటాయి కదా, అక్కడ అంటే అది సెంటర్ లాగా తీసుకొని మనం కొబ్బరికాయని మామూలుగా మధ్యలో కొడతాం కదా, అక్కడ కొట్టేసేస్తే చక్కగా ఈవెన్గా పగులుతుంది అని చెప్పి, ఈజీగా పగులుతుంది అని మా తోటికోడలు చెప్పింది. సో ఇప్పుడు నేను చూపిస్తాను. ఇక్కడ ఈ 2 పాయింట్స్ కనిపిస్తున్నాయి కదా, సో అక్కడ మధ్యలో మనం కొట్టాలన్నమాట. ఈ టిప్ ఆల్రెడీ కొంతమందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం నేను ఇవాళ షేర్ చేస్తున్నాను. కొబ్బరికాయ కొట్టేది ఆ ప్లేట్ ఉంది కదా, అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. లోకల్ స్టోర్స్లో డెఫినెట్గా అవైలబుల్ ఉంటుంది. అది ఒకటి హ్యాండీగా పెట్టుకోండి. కొంచెం వాటర్ వస్తాయి కదా, అవి ఫిల్టర్ చేసేసి సిద్ధుకి కానీ మా హస్బెండ్కి కానీ ఇచ్చేస్తాను. సో ఫస్ట్ సిద్ధుకి లేట్ అయిపోతుందని చెప్పి తనకి చట్నీ అండ్ ఇడ్లీ ప్రిపేర్ చేస్తా. ఎందుకంటే తను సాంబార్ తినడు, సాంబార్ ఇష్టం ఉండదు అనమాట సిద్ధుకి. అన్నంలో మామూలుగా కలుపుకొని తింటాడు. సాంబార్ కోసం అని చెప్పి పప్పు నానబెడుతున్నాను. సో ముందు కడుగుతాం కదా, ఆ నీళ్లు మొక్కలకి ఇస్తూ ఉంటాను. ఫాస్ట్గా ఈ వాటర్ అన్ని పోసేసి మళ్ళీ ఇంకా చట్నీ ప్రిపేర్ చేయడానికి లోపలికి వచ్చేసా. కొబ్బరి, పచ్చిమిరపకాయలు, శనగపప్పు, కొద్దిగా ఉప్పు ఇవన్నీ వేసి, పచ్చివే ఏమి ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. వాటర్ పోయకుండా ఒకసారి గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ పోసి గ్రైండ్ చేసుకోవచ్చు. ఇడ్లీ స్టవ్ మీద పెట్టేస్తే అది ఉడుకుతూ ఉంటుంది. లోపల చట్నీ చేస్తాను. కొంచెం వాటర్ అయితే ఇడ్లీ కుక్కర్లో పోయాలి. ఇడ్లీ కుక్కర్ని లిడ్ క్లోజ్ చేసి స్టవ్ మీద పెట్టేసి సిమ్లో ఉంచాలి. ఈ లోపల స్లోగా వేడెక్కుతూ ఉంటాయి. ఈ లోపు మనము ఇడ్లీ వేసుకుందాము. ఇడ్లీ పిండి చూసారు కదా, ఇట్లా ఒక లంప్ లాగా పడుతుంది. అలా పడితే చాలా ఫ్లఫీగా బాగా వస్తాయి. మరీ పల్చగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు పిండి. ఇప్పుడు నేను చూపించిన కన్సిస్టెన్సీలో ఇడ్లీ బ్యాటర్ మిక్స్ చేసుకొని ఇడ్లీలు వేసుకోవచ్చు. ఇడ్లీ ప్లేట్స్ ఒకసారి తడిపి అప్పుడు వాటర్ అంతా తీసేసి ఇడ్లీ వేస్తున్నా. ఇడ్లీ వేసేలోపు ఈ వాటర్ కూడా చక్కగా వేడయ్యి స్టీమ్ వస్తుంది కదా. ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ పెట్టేసి మనం దీన్ని కుక్ చేసుకోవాలి. 4 minutes మీడియం మీద కుక్ చేసి ఆ తర్వాత ఒక అట్లీస్ట్ 3 to 4 minutes వరకు సిమ్లో కుక్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి ఇడ్లీస్. మరీ చిన్న చిన్న ఇడ్లీలు వేసారనుకోండి, కొంచెం కుకింగ్ టైంని తగ్గించండి. ఇడ్లీలు విరక్కుండా కరెక్ట్గా మనకు ప్లేట్ నుంచి ఈజీగా రావాలి అని అంటే అట్లీస్ట్ మనం ఒక 5 minutes గ్యాప్ అయినా ఉంచాలి. స్టవ్ స్విచ్ ఆఫ్ చేశాక 5 minutes గ్యాప్ అయినా ఉంచి అప్పుడు తీసామనుకోండి, ఇడ్లీ కరెక్ట్గా షేప్లో వస్తుంది. లేదంటే సగం ప్లేట్కే అంటుకుపోతుంది. మార్నింగ్ టైంలో హడావిడిగా ఉన్నప్పుడు మనం ఏమీ చేయలేం కానీ. సో చూడండి, నేను కొంచెం ముందు తీసేసరికి లైట్గా అంటుకుంది, లేదంటే ఇంకా బాగానే వస్తాయి. ఇంకొకలాగా కూడా తీయచ్చు. ఇడ్లీ ప్లేట్ని రివర్స్ చేసి కొంచెం తడిపేస్తే లైట్గా చల్లారుతుంది కదా, ఆ తర్వాత ఇడ్లీ తీసినా చాలా నీట్గా వస్తుంది. ఒక్కొక్కసారి ఇలా చేస్తే ఇడ్లీలు కూడా తడుస్తున్నాయి అని చెప్పి నేను ఇది ఫాలో అవ్వట్లేదు. జస్ట్ గరిటని కొంచెం తడిపేసేసి తీస్తున్నాను. ఇలా బాగానే వస్తున్నాయి. ఇవాళ సిద్ధు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అండ్ పాలలో కొద్దిగా బూస్ట్ వేస్తున్నాను. బూస్ట్ బదులు ఇప్పుడు కొత్తగా నేను ఇన్స్టాగ్రామ్లో ఒక కోకో పౌడర్ లాగా తయారు చేస్తున్నారు. అంటే లైక్ ప్రోటీన్ పౌడర్ లాగా ఉంటుంది. మఖానా, బాదం అన్నీ వేసి. నాకైతే అది చేయాలని చాలా ఉందన్నమాట. మేబీ కమింగ్ 2-3 డేస్లో ట్రై చేస్తాను డెఫినెట్గా.
నా వాయిస్ ఇంకా క్లియర్ అవ్వలేదు, అందుకని మధ్య మధ్యలో హాట్ వాటర్ తాగుతూ ఉన్నాను. ఈ పాటికి వీడియోలో మీరు నోటీస్ చేసే ఉంటారు కదా. ఇప్పుడు సాంబార్ చూద్దాము. పప్పు నానబెట్టి ఉంచా కదా, అందులో ఉల్లిపాయలు, టొమాటోలు, వెల్లుల్లిపాయ వేసుకోవాలి. వెల్లుల్లిపాయ వేస్తే సాంబార్కి చాలా టేస్ట్ వస్తుంది. రెగ్యులర్గా చేసే సాంబార్లో అయితే వెల్లుల్లిపాయ అట్లాగా ఉడికే టైంలో వేయను, కానీ టిఫిన్ సాంబార్కి ఇలా వేయాలి అని మా మేడ్ నేర్పించింది. పప్పు ఉడికింది, ఇందులో వేరే వెజిటబుల్ వేస్తే టేస్ట్ పోతుందని చెప్పి నేను వేయలేదు. రెగ్యులర్ సాంబార్లో అయితే వెజిటబుల్స్ వేసుకోవచ్చు. సాంబార్ పౌడర్, పసుపు, ఉప్పు, ఆ తర్వాత కొద్దిగా చింతపండు పులుసు కూడా పోయాలి. చింతపండు పులుసు తక్కువ ఉంటేనే ఇడ్లీ సాంబార్కి టేస్ట్ వస్తుంది. తమిళనాడులో డిఫరెంట్గా చేస్తూ ఉంటారు. కొంతమంది ఏమో మామూలుగా మన కందిపప్పు, పెసరపప్పు కలిపేసి చేస్తారు, ఉత్త పెసరపప్పుతో చేస్తారు, లేదా ఓన్లీ కందిపప్పుతోటి కూడా సాంబార్ ప్రిపేర్ చేసుకుంటారు. సో ఏది చేయాలి అనేది ఇంకా కంప్లీట్లీ మన చాయిస్. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. కొంచెం ఆయిల్లో ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో ఇంగు వేసి ఒకసారి తిప్పేసి మళ్ళీ మెంతిపిండి కూడా వేసి ఫ్రై చేయాలి. మాడనివ్వకూడదు, స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకోవటమే. తాలింపుని ఇప్పుడు సాంబార్లో యాడ్ చేద్దాము. లాస్ట్లో కొద్దిగా పెప్పర్ క్రష్ చేసేసి కొత్తిమీర కూడా యాడ్ చేస్తే మంచి టేస్టీ సాంబార్ రెడీ అవుతుంది. సాంబార్ పౌడరు పప్పుకి యాడ్ చేసిన తర్వాత దాన్ని కాసేపు మరగనివ్వాలి, అప్పుడు బాగా రుచిగా ఉంటుంది. ఆ తర్వాత మరిగింది అని కన్ఫర్మ్ చేసుకొని స్మెల్, టేస్ట్ అంతా బాగుంటే అప్పుడు మనము తాలింపు యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే తాలింపు వేసిన తర్వాత ఇంకెక్కువసేపు బాయిల్ చేసామంటే మళ్ళీ ఆ ఫ్లేవర్ అంతా పోతుంది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసుకొని మూత పెట్టేసేయటమే. సో టేస్టీగా ఉండే మంచి వేడివేడి సాంబార్ రెడీ అయింది. ఇవాళ మా బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, సాంబార్ అండ్ చట్నీ. ఇది మా హస్బెండ్కి పెడుతున్నాను. ఇడ్లీ సాంబార్ ఎలా కంబైన్ చేసుకొని తినాలో మీకు తెలుసు, కానీ ఇలా చూపిస్తే మీకు కూడా టెంప్టింగ్గా ఉంటుంది, తర్వాత చేసుకుంటారు అని చెప్పి చూపిస్తున్నాను. సో గట్టి చట్నీ, సాంబారు, ఇడ్లీ, కొంచెం నెయ్యి డ్రిజిల్ చేసామంటే అసలు ఇంకా బాగుంటుంది. నెయ్యి కంపల్సరీ తినాలండి, ఒళ్ళు గట్టి పడుతుంది. దెబ్బలు తగిలినప్పుడు మనకి ఊన్స్ అవన్నీ త్వరగా హీల్ అవ్వటానికి చాలా హెల్ప్ చేస్తుందంట. పిల్లలకి ఎక్కువ మోతాదులో పెట్టద్దు, తగినంత డైలీ 1 or 2 స్పూన్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేద్దాము. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కిచెన్ క్లీన్ చేసుకుంటున్నా. అంటే పార్ట్స్గా చేస్తూ ఉంటా కదా, ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే అప్పుడు. మొన్నేమో కింద క్లీన్ చేసా, కింద ఫ్లోటింగ్ షెల్ఫ్స్. ఇప్పుడేమో పైన ఫ్లోటింగ్ షెల్ఫ్ ఒకటి ఉంది కదా, షుగర్, స్పీకర్ అవన్నీ పెడతాను. సో అది క్లీన్ చేస్తున్నాను. సర్ఫేస్ డస్టింగ్ చేసుకున్నప్పుడే వాటి మీద ఉన్న వస్తువులు కూడా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చూడటానికి చాలా నీట్గా ఉంటాయి, మెరుస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా పార్ట్స్గా మనం క్లీన్ చేసుకుంటా ఉంటే ఎక్కువ స్ట్రెస్ కూడా అనిపించదు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇట్లా అలవాటు చేసుకున్నట్లయితే, లైక్ మీ కన్వీనియన్స్కి తగ్గట్టు సో అలవాటు చేసుకున్నట్లయితే పని చాలా ఈజీ అయిపోతుంది అనమాట. మనం ప్రతి దాని గురించి అయ్యో ఇంత పని వెయిట్ చేస్తుంది అని అనుకోవాల్సిన అవసరం కూడా రాదు. నెయ్యి పోసుకునేది చిన్న గిన్నె ఉంది కదా, అది రోజు కూడా ఇట్లాగే టిష్యూ పెట్టి క్లీన్ చేస్తాను. ఒక్కొక్కసారి బాగా మిస్ అవుతుంది, ఒక్కొక్కసారి ఏమో నీట్గానే ఉంటుంది. సో నీట్గా ఉన్నప్పుడు పైపైన తుడిచేస్తా. బాగా లోపలంతా ఆయిల్ ఉంది అని అన్నప్పుడు, అంటే చుట్టూ అంటుకుపోతుంది కదా, అప్పుడు టిష్యూ తీసుకొని మొత్తం అంతా డీప్ క్లీన్ లాగా చేస్తూ ఉంటాను. ఆ ట్రే గురించి కూడా చాలామంది అడుగుతున్నారండి. ఆ కాఫీ ఫిల్టర్ పెడతారు కదా, అది నేను లోకల్ స్టోర్లో తీసుకున్నాను. ఆరుష్ అని చెప్పి చెన్నైలో స్టోర్స్ ఉంటాయి కదా, సో అందులో తీసుకున్నా. ఇప్పుడు విండో క్లీన్ చేస్తున్నాను. నాకు కొంచెం టైం ఉందన్నమాట, ఫ్రీ టైం. సో అందుకని ఏం చేయాలో తెలియక విండో కూడా క్లీన్ చేసేస్తున్నా. అయితే ఇప్పుడు ఇక్కడ వాటర్ స్ప్రే చేస్తున్నాను కదా నేను, ఇది వాటరింగ్ క్యాన్ అనమాట. సో దీంట్లో వాటర్ పెట్టేస్తా, సర్ఫ్ వాటర్ అయితే కాదు, జస్ట్ ప్లెయిన్ వాటర్. ఈ వాటర్ తీసుకొని ఇలా స్ప్రే చేస్తే ఆ డస్ట్ అంతా కూడా కింద పడిపోతుంది. అది మనం రీచ్ అవ్వలేం కాబట్టి ఆ ప్లేసెస్, ఇలాంటివన్నీ మనం ఏదో ఒకటి ఐడియాస్ పెట్టుకొని క్లీన్ చేసుకుంటుంటే పని ఈజీ అవుతుంది. మామూలుగా అయితే ఏదన్నా ఇవి ఉంటాయి కదా, లైక్ క్లీనింగ్ స్టిక్స్ లాగా, అవి పెట్టి చేయొచ్చు. కాకపోతే ఇట్లా వాటర్ స్ప్రే చేసేయటమే నాకు చాలా ఈజీ అనిపించింది. అండ్ కొంచెం డస్ట్ పేరుకుపోతుంది కాబట్టి ఇలా బ్రష్ పెట్టి కొంచెం క్లీన్ చేసేస్తాను. స్క్రబ్ చేస్తే ఈజీగానే వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత మళ్ళీ వాటర్ కొట్టేస్తాం. ఏదైనా సర్ఫేస్ని వాటర్ తోటి క్లీన్ చేస్తే ఎంత నీట్గా ఉంటుందో ఈ స్ప్రే క్యాన్తో కూడా సేమ్ అదే రిజల్ట్ వస్తుంది. ఇలా చేయాలి అని అంటే కింద ఫ్లోర్ వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండాలి. సో అదొక్కటి ఫాలో అవుదాము. యూజువల్లీ కింద ఆంటీ వాళ్ళకి వాటర్ అయితే పడవు,
కానీ వాళ్ళు లేనప్పుడే ఇలా చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఏదన్నా పొరపాటున వాళ్ళు నడుస్తున్నప్పుడు పడ్డదనుకోండి మళ్ళీ మనం చాలా ఫీల్ అవ్వాలి. కిచెన్ క్లీన్ చేసుకున్న తర్వాత పెరుగు తోడు పెడుతున్నాను. కొంచెం ఎక్స్ట్రానే తీసుకున్నా అనమాట. అందుకని మార్నింగ్ టైంలోనే తోడు పెట్టేస్తున్నా. మధ్యాహ్నానికల్లా రెడీ అయిపోతుంది. నిన్న మన వ్యూవర్ ఒకరు అడుగుతున్నారనమాట, రాచిప్ప కొన్నారు కదా అందులో తోడు పెట్టట్లేదా అని. లేదండి, అవసరం రావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు వేడిగానే ఉంటుంది కదా, బాగా చల్లగా ఉన్నప్పుడైతే ఆ టిప్ బాగా వర్క్ అవుతుంది. బయటికి వెళ్ళటానికి రెడీ అవుతున్నాను. ఈ టాప్ మీకు చాలా ఫెమిలియర్గా అనిపిస్తుంది కదా. ఇది జెనస్యా టాప్. చాలామంది యూట్యూబర్స్ వేసుకుంటూ ఉంటారు. ప్రెజెంట్ వీనెక్స్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట. ఇది వీనెక్ కదా, నాకైతే చాలా నచ్చింది. కాకపోతే నేను ఎక్కువగా వేసుకోవట్లేదు, ఎందుకంటే అన్ని చోట్ల డ్రెస్ పట్టేస్తుంది అనమాట. అంటే ఏదైనా మెష్ లాంటిది చిన్న వైర్స్ అలా ఉంటాయి కదా, ఆ పట్టేసి ఇలా థ్రెడ్ అంతా లాక్కొచ్చేస్తుంది. అందుకని నేను ఎక్కువ వేసుకోవటం లేదు. సో ఇవాళ బయటకు వెళ్తున్నా కదా, ఫ్రీగా ఉంటుంది, బాగుంటుంది డ్రెస్ అని చెప్పి ఇది వేసుకున్నాను. ఇక్కడ ఏదో చెప్తున్నాను కానీ ఫ్యాన్ సౌండ్ వల్ల అట్లాగా సరే డిస్టర్బెన్స్ ఉందని చెప్పి మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. ఇప్పుడైతే ఇంకా రెడీ అయ్యాను కదా, బయటికి వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నాను అనేది నేను తర్వాత చెప్తాను. ఎందుకంటే ఏం పెద్ద పని ఏం లేదండి, నేను ఊరికే చూపిస్తాను వీడియోలోనే. గ్రాసరీ షాపింగ్ కూడా ఉందన్నమాట కొంచెం. సో వెజిటబుల్స్ కానీ లేదా ఏదైనా ఫ్రూట్స్ తీసుకుందాము అని వెళ్ళాను. ఇక్కడ ఆకూరలు ఉన్నాయి కదా, వీటిని చూసి కన్ఫ్యూజ్ అయ్యాను. మెంతికూర గంగవాయిలాక్ అంటారు, లేదా పర్స్లేన్ అంటారు కదా, అవి రెండు ఒకేలాగా ఉన్నాయి. సరే ఏది అసలు నాకు కావాల్సింది అనేది కొంచెం డిసైడ్ చేసుకోవడానికి కష్టంగా అనిపించింది. సరే మెంతికూర మనకి ఎక్కువ దొరకదు కదా అని చెప్పి మెంతికూర కనిపించిందని వెంటనే తీసేసుకున్నా. ఇక్కడ చెన్నైలో మెంతికూర చాలా తక్కువ తింటారండి. మెంతికూర పాలకూర వీళ్ళు తక్కువ వాడతారు. గ్రీన్ టొమాటోస్ ప్రెజెంట్ సీజన్లో ఉన్నాయి కదా, మీకు ఎక్కడన్నా కనిపిస్తే తప్పకుండా తీసుకోండి. రోటి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది గ్రీన్ టొమాటోస్తో. ఈ రెసిపీ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నేను ఛానల్ పెట్టిన కొత్తల్లో అనుకుంటా షార్ట్ చేశాను. షార్ట్స్ వచ్చిన కొత్తల్లో ఆ వీడియో పోస్ట్ చేశాను. సో తప్పకుండా ఒకసారి చెక్ చేయండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంటికి వచ్చిన తర్వాత స్ట్రాబెర్రీస్ అవి వాష్ చేసేసి బియ్యం కూడా కడిగి పెట్టేస్తున్నాను. రైస్ ఎలా కుక్ చేయాలి అని మన వ్యూవర్ ఒకరు అడిగారు అనమాట. అంటే ప్రెషర్ కుక్కర్లో ఎలా చేస్తారు అని. సో ఇప్పుడు చెప్తాను. రైస్ కడిగేసి నానబెట్టుకోవాలి. 1 కప్పు బియ్యంకి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. సోనా మసూరి రైస్కి అయితే 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్. అదే బాస్మతి రైస్ అనుకోండి 1 కప్ రైస్కి 1.5 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా చేసుకొని మనం కొంతసేపు నానబెట్టేసేసి అట్లీస్ట్ 20 మినిట్స్ అయినా నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ప్రెషర్ కుక్ చేసుకుంటాము. సో ప్రెషర్ కుక్ ఎలా చేస్తాం, కుక్కర్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్ ఎంత ఉండాలి అంటే ఇట్లా ఒక చిన్న గ్లాస్ తీసుకున్నా. చూడండి, నా వేలంత వెడల్పు ఉందన్నమాట గ్లాస్. సో అంత వాటర్ సరిపోతాయి. డైలీ నేను ఇలా వాటర్ పోస్తా కాబట్టి నాకు తెలుసు. సో నేను అంతా తీసుకున్నా. చూడండి కరెక్ట్గా వచ్చింది. ఇంత వాటర్ తీసుకుంటాము. ఇది పోసేసి ఇప్పుడు స్టవ్ మీద పెట్టకూడదు, డైరెక్ట్గా రైస్ బౌల్ కూడా పెట్టేసి చక్కగా ఒక మూత వేయాలి. ఆ మూత ఏంటంటే ఇట్లాగా లోతు ఉండేటట్టు చూసుకుంటే అన్నము పొంగకుండా ఉంటుంది. అన్నం ఎప్పుడు పొంగుతుందంటే కింద వాటర్ ఉన్నాయి కదా కుక్కర్లో పోసినవి, అవి ఎక్కువైనా సరే అన్నము పొంగుతుందన్నమాట. సో వాటర్ అనేది చాలా కరెక్ట్గా చూసి పోసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి హైలో పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. 3rd విజిల్ వచ్చిన తర్వాత సిమ్ చేసేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ కన్నా ఎక్కువ చేయొద్దు, 3 విజిల్స్ కన్నా ఎక్కువ విజిల్స్ రానివ్వద్దు. ఇలా చేసాము అని అంటే అన్నము పొంగిపోతుందన్నమాట. 5 మినిట్స్ తర్వాత ఇంకా కుక్కర్ ఆఫ్ చేసుకోవటమే. ప్రెషర్ అంతా రిలీజ్ అయిన తర్వాత అప్పుడు లిడ్ ఓపెన్ చేసుకొని రైస్ సర్వ్ చేసుకోవాలి. స్ట్రాబెర్రీస్ తెచ్చుకొని ఇక్కడ లివింగ్ రూమ్లో కూర్చున్నాను. ఏదన్నా తాగుతాము జ్యూస్ అని అంటే జలుబుగా ఉంది కదా, సరే వద్దులే అని చెప్పేసి స్ట్రాబెర్రీస్ తినేస్తున్నా. బయట చాలా వేడిగా ఉంది, ఎంత థర్స్టీగా ఉందంటే నాకు. సరే కాసేపు కూర్చొని ఇంకా ఏదో ఒకటి సిరీస్ చూడాలి కదా. నిన్న సిరీస్ కంటిన్యూ చేస్తున్నాను, ద ట్రయల్ అని చెప్పి చూస్తున్నాను కదా, హాట్స్టార్లో ఉంది. అండ్ ఇవాళైతే ఇంకా వేరే మూవీస్ అది అసలు బ్రౌజ్ చేయడానికి కూడా నాకు అంత టైం లేదు, బయటికి వెళ్ళొచ్చాను కదా. రైస్ ఉడికిన తర్వాత ఇంకా అన్నం తినేసాము.
మార్నింగ్ ఇడ్లీ సాంబార్ హెవీగా తీసుకున్నాను కాబట్టి ఇంక నాకు తిరుపతి కాక పెరుగన్నం తినేసాను. పెరుగన్నం చక్కగా ఏదో ఒకటి ఆవకాయో ఉసిరికాయ పచ్చడి ఉంటే అసలు ఎంత హాయిగా ఉంటుందో, అంతకన్నా ఇంక అసలు ఏమీ అవసరం లేదని కూడా అనిపిస్తుంది. 2 డేస్ బ్యాక్ చిలకడ దుంపలు ఎలా కుక్ చేయాలి పాన్ మీద అని చూపించాను కదా. అయితే మన వ్యూవర్ ఒకరు చెప్పారనమాట, ఇడ్లీ కుక్కర్ మీద కూడా మూత ఉంటుంది కదా అదైనా పెట్టచ్చు అని. అయితే ప్రాబ్లం ఇదేనండి, ఇంతకుముందు నేను కూడా రకరకాలుగా ఇలా మూతలు పెట్టడానికి ట్రై చేశాను. గిన్నె అయితే చక్కగా క్లోజ్ అవుతుంది. అదే ఇడ్లీ కుక్కర్ మూత అనుకోండి, చిలకడ దుంపలు లావుగా ఉంటాయి కదా, సో మూత పైకి వచ్చేస్తుంది. ఇలా వైట్గా ఉన్న చిలకడ దుంపలు మాత్రం అసలు కొనద్దు, టేస్టే లేవండి, చప్పగా ఉన్నాయి, అస్సలు బాగా. మొన్న నేను చేశానా, అవైతే ఎంత బాగున్నాయో అసలు. మొన్న కిచెన్ క్లీన్ చేసేటప్పుడు కొన్ని సామాన్లు తీసేసా కదా, అవన్నీ కూడా ఎక్స్చేంజ్ చేయడానికని మధ్యాహ్నం వెళ్ళాను. దాంతోపాటు గ్రాసరీస్ కూడా తెచ్చుకున్నా. అయితే ఇంకా ఏమేం తెచ్చా అనేది ఇప్పుడు చూపిస్తాను. 375 రూపీస్ వచ్చాయి సామాన్లు మారిస్తే. దానికి సరిపడానే తీసుకున్నా, ఇంక ఎక్స్ట్రా అయితే అసలు ఏమీ పే చేయలేదు, ఏమీ కొనలేదు కూడా, ఎందుకంటే చాలా ఉన్నాయి ప్రస్తుతం నా దగ్గర. ఇలా చిన్న గిన్నెలు గరిట్లు అవన్నీ తీసుకున్నాను. ఏవైతే నేను ఇచ్చేసానో అవే రీప్లేస్ చేశాను అనమాట ఈసారి. అంటే గరిటెలకు కూడా ఆ బ్లాక్ డాట్స్ అనేవి వచ్చేసాయి. అది ఇక్కడ వాటర్ వల్లనో క్లైమేట్ వల్లనో నాకైతే తెలియదు, కానీ ఆ విషయం మాత్రం కొంచెం ప్రాబ్లంగానే ఉంది. సో ఇప్పుడు చిలకడ దుంపలు అవన్నీ కూడా పెట్టాను కదా, ఆ వేడికి స్టిక్కర్స్ ఊడొస్తాయని చెప్పి వాటి మీద గిన్నెలు పెట్టేశాను. నిజంగానే చక్కగా వచ్చిందండి, ఆ టిప్ వర్క్ అయింది నాకు. అంటే ప్రత్యేకంగా మళ్ళీ ఆ గిన్నె కాల్చి ఇవన్నీ చేయటం ఎందుకు అని చెప్పి, గిన్నెట్టు బాగా వేడిగానే ఉంటుంది కదా అని దాని మీద పెట్టేశాను. ఈ 2 గిన్నెలు తీసుకున్నా, ఇవి నాకు ఎప్పుడన్నా కొంచెం పాలు మిగిలినప్పుడు తోడు పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. శ్యామలా నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి కదా, వసంత పంచమి అని కూడా అన్నారు. అంటే సరస్వతీదేవి శ్యామలాదేవి ఇద్దరు ఒకే రూపాలు కాబట్టి మామూలుగా నేను రోజు నవరాత్రి ఎటు చేసుకుంటానే ఉన్నాను ఈ 9 రోజులు. సో అందుకని చెప్పి లలితా సహస్రనామంతోనే పూజ చేసేసుకున్నాను. మన వ్యూవర్స్ ఇంకొకటి కూడా అడుగుతున్నారు, పూజలో ఆచమనం రోజు చేయాలా అని చెప్పి. పూజలు చేసినా వ్రతాలు చేసినా నోములైనా పారాయణ అయినా సరే బై డిఫాల్ట్ మనము ఆచమనం అనేది చేసుకుంటాము. అది వాటర్ తాగటం కదా, సో ఫస్ట్ దాంతోనే మొదలు పెట్టాలన్నమాట. ఆ ప్రొసీజర్ అదంతా కూడా ఐ థింక్ నండూరి శ్రీనివాస్ గారి వీడియోలో ఉంటుంది, ఒక్కసారి చెక్ చేయండి. లేదా ఏదైనా బోల్డ్ అనే వీడియోస్ మనకు ఉంటాయి యూట్యూబ్లో. 3 సార్లు వాటర్ తాగాలి. కేశవాయ నమః, మాధవాయ నమః, నారాయణాయ నమః. ఆ తర్వాత చేయగడుకునేటప్పుడు గోవిందాయ నమః అని అనుకుంటాము. సో దీంతో వీడియో క్లోజ్ చేస్తా అండి. ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.